ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఏపీ మంత్రిమండలి సమావేశంలో 24 అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఏపీ సచివాలయం 2వ బ్లాక్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఏపీ మంత్రిమండలి సమావేశంలో 24 అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ప్రధానంగా సిఆర్డీఏ 46వ అథారిటీలో ఆమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏ కమిషనర్కు కేబినెట్ అనుమతి, నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్ల 5 SIPB సమావేశంలో ఆమోదించిన పెట్టుబడులు, ఎస్సీ వర్గీకరణ, కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం, నెల్లూరులో ఏపీ ఐఐసికి, విజయనగరం జిల్లాలో గ్రేహౌండ్స్కు, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఈఎస్ఐ ఆసుపత్రి, క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజాన్ని అభివృద్ధి చేయడం, క్లైమేట్ యాక్షన్ ప్లాన్, డేటా డ్రైవెన్ ప్లానింగ్, కెపాసిటీ బిల్డింగ్ కోసం స్టేట్ క్లైమేట్ సెంటర్ను 3 నగరాల్లో ఏర్పాటుపై మంత్రిమండలిలో చర్చ సాగుతోంది. ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 30 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయింపు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెంలో 100 బెడ్లతో ఈఎస్ఐ ఆసుపత్రికి, స్టాఫ్ క్వార్టర్స్కు భూమి కేటాయింపులకు కేబినెట్లో ఆమోదముద్ర వేయనుంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి అనేక ఆటంకాలు వచ్చాయని ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ విమర్శించారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలి అనేది ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అనంతవరం గ్రామంలో పర్యటించారు. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను సిఆర్డీఏ, మైనింగ్ శాఖల అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని పనుల ప్రారంభానికి అనేక ఆటంకాలు వచ్చాయన్నారు. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందన్నారు. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ నెలాఖరు నాటికి దాదాపు 15,000 మంది కూలీలు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉంటారని మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సిఆర్డీఏకు కేటాయించినట్లు చెప్పారు. గతంలో అనంతవరం కొండను సిఆర్డీఏకు కేటాయించామని, అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకు తవ్వేశారని చెప్పారు. ఇక్కడ భూమిని కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామని చెప్పారు. రాజధానిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగా సిటీగా చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ కోసం కనీసం 5,000 ఎకరాలు అవసరం ఉందన్నారు. ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకుంటే 30,000 ఎకరాలు అవసరమవుతోందన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారని తెలియజేశారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని, అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కావలసిన భూములు సేకరించాలా, సమీకరించాలా అనేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నారాయణ చెప్పారు. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధానిలో 92 పనులను 64,912 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలియజేశారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీ కోసంగా 34,000 ఎకరాలని రైతులు కేవలం 58 రోజుల్లో, అంటే 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా, ఎటువంటి కోర్టు కేసు లేకుండా. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కట్టాలని ఆ రోజు సింగపూర్ గవర్నమెంట్ అప్రోచ్ కావటం, లేఅవుట్ డిజైన్ చేయటం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్స్ కూడా అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కావచ్చు, 5 టవర్స్, వాటిని నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ లండన్ ప్రపంచంలో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించి వర్క్స్ టేకప్ చేసి దాదాపు 6,000 కోట్ల రూపాయలని యాక్చువల్గా డెవలప్ ఎవరైతే కాంట్రాక్టర్స్ వాళ్ళు పే చేయడం కూడా జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు వర్క్ జరిగింది. నిరుద్యోగులకు ఉద్యోగత వస్తుంది, ఎప్పుడు అదే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి గారు. సో లాంగ్ విజన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు మాకు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో డెసిషన్ తీసుకొని ముందుకు పోతున్నారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని, కానీ కాకాని మాత్రం వారిని మించిన వారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించారని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
కరోనా ఆనందయ్య మందు కేసులో ఇవాళ నెల్లూరు రైల్వే కోర్టుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. నర్మదారెడ్డి ఆనందయ్య మందును ఆన్లైన్లో అమ్మకాలు పెట్టారని చెప్పారు. కాకాణి తన మీద 17 కేసులు పెట్టించారని అన్నారు. తాను నిర్దోషినని చెప్పుకునే కాకాణి నెల్లూరు నుంచి ఎందుకు పారిపోయారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. విదేశాల్లో దాక్కున్న మొహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని, కానీ కాకాణి మాత్రం వారిని మించిన వారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తాను కాకాణిపై చేస్తున్న విమర్శలకు తనను తన తల్లిదండ్రులను సైతం అసభ్యంగా తిట్టారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మోసాలకు వ్యతిరేకంగా పోరాడిన తనపై అక్రమ కేసులు పెట్టించారని తెలియజేశారు. తనను కాకాణి తిట్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భాష ఎమ్మెల్సీలను ఇలానే తిట్టిస్తాను, భరిస్తారా అని ప్రశ్నించారు. పట్టపగలు అనుమతులు లేకుండా క్వాడ్జిని కాకాణి దోచుకున్నారని ఆరోపించారు. రౌడీలు హిజ్రాలను పంపి తనను బద్నాం చేయాలని చూశారని అన్నారు. అలాంటి వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని అన్నారు. తప్పు చేసిన కాకాణి పోలీసులకు దొరకకుండా పారిపోయి తిరుగుతున్నారని ఆరోపించారు. మీడియా ముందు మాట్లాడే వైసీపీ నేతలు కాకాణి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ విసిరారు. అమరావతి రాజధాని కోసం మరో 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదని మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికేనా అని ప్రశ్నించారు. అదనపు భూముల అవసరం లేదని, పేద ప్రజలకు మెట్రో రైలు కంటే మౌలిక వస్తువులే ముఖ్యమని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటికే తీసుకున్న 33,000 ఎకరాల భూములతో పాటు ప్రభుత్వ భూములు కలిపి మొత్తం 58,000 ఎకరాలు ఉన్నాయని మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు తెలియజేశారు. ఇప్పటికే హైకోర్టు, అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని గుర్తు చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఉన్న భూములు చాలన్నట్టుగా మరో 44,000 ఎకరాలు సమీకరించాలనే ప్రభుత్వ తీరుపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికేనా అని ప్రశ్నించారు. అదనపు భూములు అవసరం లేదని, పేద ప్రజలకు మెట్రో రైల్ కంటే మౌలిక వస్తువులే ముఖ్యమని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్ పూడ్చడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు వంటి అంశాలు పొందుపరిచినా మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అన్యాయం చేస్తూ ఉండగా చంద్రబాబు సరైన పోరాటం చేయలేదన్నారు. అదే కారణంగా జగన్ అధికారంలోకి వచ్చారని, ఆయన పాలన అరాచకంగా సాగిందని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, కేసులు, వేధింపులు జరిగాయని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు మళ్లీ కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నారని, దీనివల్ల మరో ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. చంద్రబాబు ఆలోచన విధానంలో ప్రాధాన్యతల క్రమంలో మార్పు అవసరముందని వడ్డే హితవు పలికారు. 58,000 ఎకరాలు ఉంటే ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు ఎందుకండి? దేనికోసం? అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? ఆ పొలం ఎవరిదో, వాళ్ళ తాత ముత్తాతల నుంచి పొలం ఉన్న రైతు అతను అమ్ముకోలేడా? మీరు అమ్ముతారా? ఎవరిని బాగు చేయటానికి? రియల్ ఎస్టేట్ వాళ్ళని బాగు చేయటానికా? ప్రభుత్వం ఉందా అందుక? అక్కడ 47 అంతస్తులు బిల్డింగులు కడితే, 40 అంతస్తులు బిల్డింగులు కడితే ప్రజలకు ఒరిగేది ఏంటి? ప్రజలకు కావాల్సింది ఏంటి? మంచి పరిపాలన కావాలి. రైతులకి సకాలంలో సరైన ధర రావాలి. కౌలు రైతులతో సహా అందరి రైతులకి కూడా సాగునీరు రావాలి. అట్లాగే ప్రతి పేదవాడు కూడా స్వచ్ఛమైన మంచినీరు కావాలి. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు కూడా కాస్త మంచి చదువుకోగలిగిన అవకాశం కావాలి. పేదవాడికి కూడా సరైనటువంటి వైద్య సదుపాయం వచ్చే అవకాశం ఉండాలి. ఆ పనులు చెయ్యకుండా, వాటి మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు కూడా ఇంకా ఇప్పుడు కూడా మెట్రో రైల్. ఇప్పటికే 6 విమానాశ్రయాలు ఉంటే కొత్తగా 8 విమానాశ్రయాలు పెడతారంట. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే 40 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అమరావతిలో 5,000 ఎకరాలు కేటాయించి అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతారా? విజయవాడలోని కృష్ణానది తీరం నుంచి శ్రీశైలం, హైదరాబాద్కు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు. సీప్లేన్ దిగేందుకు వీలుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి ఎగువన పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ను ఏర్పాటు చేయనున్నారు.
విజయవాడలోని కృష్ణానదీ తీరం నుంచి శ్రీశైలం, హైదరాబాద్కు సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. సీప్లేన్ దిగేందుకు వీలుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఎగువన పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ను ఏర్పాటు చేయనున్నారు. శ్రీశైలం డ్యాం, హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద సీప్లేన్ దిగేందుకు అవసరమైన బేస్లను ఏర్పాటు చేయనున్నారు. సీప్లేన్ నిర్వహణకు అవసరమైన డిపిఆర్ను సైతం నిర్వహణ సంస్థ ఇప్పటికే సిద్ధం చేసింది. త్వరలోనే పున్నమి ఘాట్ వద్ద ఏరోడ్రోమ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు ప్రారంభించనున్నారు. కృష్ణానదిలో ఇప్పటికే సీప్లేన్ సేవలు ప్రారంభించాల్సి ఉంది. గతేడాది నవంబర్ 9వ తేదీన విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద సీప్లేన్ను సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు సీప్లేన్ ఎక్కి శ్రీశైలం, పాతాళగంగా ప్రదేశానికి వెళ్లి తిరిగి విజయవాడకు చేరుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రిజర్వాయర్, సముద్రం ఎక్కడ ఉంటే అక్కడ సీప్లేన్ ద్వారా ప్రయాణించి సురక్షితంగా దిగుతామన్నారు. సీప్లేన్ ద్వారా నది, సముద్రం చుట్టుపక్కల ప్రకృతి అందాలు తిలకించి మానసిక ఆనందాన్ని పొందవచ్చన్నారు. మనం బోలెడంత కష్టపడతామని, సరదాగా గడపాలంటే కుటుంబ సభ్యులంతా కలిసి విదేశాలకు వెళ్లి 10 రోజులు ఉండి బోలెడంతా ఖర్చు పెడతారని తెలియజేశారు. విదేశాల్లో ఉంటే టూరిజం విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో ట్యాక్సుల రూపంలో రాష్ట్రానికి ఆదాయం రెట్టింపు వస్తుంది. మీరు ఇళ్లపై 1.2, హెల్త్ 2% ఆదాయం వస్తుందని, అదే టూరిజంపై పెట్టుబడి పెడితే 4 నుంచి 6% రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సీఎం చంద్రబాబు సూచించారు. త్వరలోనే సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సీప్లేన్ బేస్ ఎక్కడ నిర్మించాలనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమైనట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటికే పలుమార్లు సీప్లేన్ను నడిపే డి హవిలాండ్, డిహెచ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ కెనడా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, గన్నవరం విమానాశ్రయం పర్యాటక శాఖ అధికారులు దీనిపై చర్చించారు. ఏరోడ్రోమ్ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయించేందుకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న కృష్ణానదీ తీరాన్ని పరిశీలించారు. ప్రస్తుతం డిపిఆర్ సిద్ధమైందని, ఏరోడ్రోమ్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేసి రోజువారీ సేవలను శ్రీశైలం, హైదరాబాద్కు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది. పక్కనున్నటువంటి కాకినాడ పోవాలంటే 1.5 గంట పడుతుంది. రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది. ఈ రోజు ఇక్కడ విమానాశ్రయం ఉంది విజయవాడలో, ఇక్కడ బ్యారేజ్ ఉంది, ఇక్కడ దిగచ్చు. పక్కన మీరు చూస్తే ఏదైతే సూర్యలంక కానీ మిగిలినటి పక్కన చూస్తే అక్కడ సముద్రంలో దిగే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా మూలపాడు సమీపంలో కృష్ణానది తీరంలో క్రీడా నగరం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో 1600 ఎకరాలని ప్రాథమికంగా గుర్తించింది. అత్యాధునిక వస్తువులతో స్పోర్ట్స్ సిటీని, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదించింది. అమరావతిని మచిలీపట్నం, హైదరాబాద్ జాతీయ రహదారితో కలుపుతూ నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జికి పక్కనే స్పోర్ట్స్ సిటీ వచ్చే అవకాశం ఉంది. నవ నగరాల కాన్సెప్ట్లో భాగంగా రాజధాని అమరావతి ప్రాంతంలోనే స్పోర్ట్స్ సిటీని మొదట ప్రతిపాదించారు. రాజధాని ప్రాంతంలో భూములు లభ్యత తక్కువగా ఉండడంతో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలు మించి కేటాయించలేమని సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో స్పష్టం చేశారు. స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటుకు 100 ఎకరాలు ఏటూ సరిపోదు. క్రికెట్ స్టేడియం నిర్మాణానికి 60 ఎకరాల పైగా కావాలి. అందుకే ప్రత్యామ్నాయంగా కృష్ణానదికి రెండో పక్కన స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయితే స్పోర్ట్స్ సిటీ కూడా దాదాపు రాజధాని భాగంలోనే ఉంటుంది. స్పోర్ట్స్ సిటీ కోసం పరిశీలిస్తున్న పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. వాటితో పాటు పట్టా భూములకు తగిన పరిహారం చెల్లించి తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ సిటీ కోసం పెదలంక, చిన్నలంక గ్రామాల్లో భూములు అనుకూలమని గుర్తించడంతో పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు విజయవాడ ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం మంగళగిరి వద్ద ఉన్న స్టేడియం సాంకేతిక కారణాల వల్ల అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలం కాదని తేలింది. దానికి ప్రత్యామ్నాయంగా స్పోర్ట్స్ సిటీలో భారీ స్టేడియం నిర్మించాలని ఏసీఏ భావిస్తోంది. అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్థాయిలో సుమారు 1,25,000 మంది వీక్షించే సామర్థ్యంతో స్టేడియం నిర్మించాలన్నది ఏసీఏ ప్రతిపాదన. పార్కింగ్ వంటి వసతులతో కలిపి ఇక్కడ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి దాదాపు 100 ఎకరాల వరకు అవసరమవుతోంది. ఈ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు 60%
బీసీసీఐ అంగీకరించింది ఇచ్చేందుకు. మిగతా 40% ఏసీఏ భరిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు బీసీసీఐ ముందుకు వచ్చింది. అమరావతి స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తయితే 1 సంవత్సరంలో 10 అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు తెలియజేశారు. ఇటీవల దుబాయ్, విశాఖ మ్యాచ్లకు హాజరైనప్పుడు ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు జయషాతో ఈ అంశంపై చర్చించారు. అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించేందుకు ఆయన హామీ ఇచ్చినట్లు తెలియజేసింది. ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, బోండా ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు, ఇతర అధికారులతో ఏ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. 1 నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్నేషనల్ లెవెల్ ముఖ్యమంత్రి గారు ఒకటి అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే అలాంటి స్టాండర్డ్ కావాలి, అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద శాసనసభ్యులు వీళ్ళందరూ ఎంపీ గారు, బొండమ్మ గారు ఐడెంటిఫై చేశారు. దాని మీద యాక్చువల్గా కలెక్టర్ గారు, నేను, మిగతా అధికారులు వచ్చి చూసాము. అయితే దీన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ, తర్వాత దీనికి సంబంధించిన సిఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ ఒక కంబైన్డ్ కమిటీ వేసి దీని మీద స్టడీ చేయమని కలెక్టర్ గారికి ఆదేశించాను. ఒక 30 డేస్లో 30 రోజుల్లో దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి స్టడీ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఐలాండ్స్, ఈ 2 లంకలు ఐలాండ్ లాగా ఉన్నాయి. అయితే ఎంతో కాలం నుంచి ఇక్కడ రైతులు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో అసైన్మెంట్స్కి వాళ్ళ భూములు చేసుకుంటూ ఉన్నారు యాక్చువల్గాను. అయితే వాళ్ళు కూడా ఎక్కువ ఆహ్వానించారు, మా భూములు కూడా తీసుకోండి సార్, ఇక్కడ ఏదైనా మంచి యాక్టివిటీ చేయండి, మా భూములకు కూడా మంచి రేట్ వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఇక్కడ ఉన్న రైతులు కూడా యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్గా నేను, కలెక్టర్ గారు, శాసనసభ్యులు రావటం జరిగింది. ఖచ్చితంగా 1 నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. తిరుమల ఎస్వి గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్న టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు ఎస్పీ హర్షవర్ధన్ రాజ్కి ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఇవాళ ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి తరపున సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అసత్య ఆరోపణలు ఐటీ యాక్ట్ 74, సిఎన్ఎస్ యాక్ట్ 356 కింద చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టీటీడీపై గత కొన్ని ఎస్వి గోశాలలో 100 గోవులు మరణించాయని, ప్రతిష్టకు భంగం కలిగించారని తెలిపారు. కరుణాకర్ రెడ్డి హయాంలో ఎన్ని గోవులు చనిపోయాయి, ప్రస్తుతం ఎన్ని చనిపోయాయో వివరించారు. బీహార్ దాణా తరహాలో కరుణాకర్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తి అని ట్రైకార్ ఎండీసీ ఆనంద్ మణికుమార్, ఎస్సీ రైల్వే డీఎస్పీ జి రతన్ రాజు కొనియాడారు. ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మాచవరం యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు నిన్న రాత్రి ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా అంబేద్కర్ ప్రభలను ఊరేగించారు. డీజేతో పాటు కోలాటాలు, మేళతాళాల మధ్య ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ట్రైకార్ ఎండీ సి ఆనంద్ మణికుమార్, ఎస్సీ రైల్వే డీఎస్పీ జి రతన్ రాజు, కనపర్తి మురళి, దళిత నాయకులు రామారావు, వైసీపీ నాయకులు చందా కిరణ్ పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారంతో అంబేద్కర్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచవరం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రపంచ దేశాలను జ్ఞానం వైపు నడిపించిన యోధుడు, విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. 134వ అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని యువత మొత్తం ఒకే తాటిపైకి వచ్చి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతికో మతానికో చెందినవాడు కాదని, ప్రతి ఒక్కరిని జ్ఞానంతో చైతన్యవంతులుగా మార్చిన వ్యక్తి అని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడలో నడుస్తూ జ్ఞానంతో విద్యావేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. మాచవరం యూత్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరినీ చైతన్యపరిచే విధంగా వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. సమాజంలో యువత చైతన్యవంతంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం నుంచి అలాగే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
ఒక అంబేద్కర్ భవన్ ఇక్కడ సాధించడానికి ప్రభుత్వం తరపు నుంచి సాధించారు. దానిలో ఒక రూమ్ని ఖచ్చితంగా అంబేద్కర్ లైబ్రరీ కోసం ఉపయోగించి పిల్లలు దానిలో వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుని ఒక అలంకారంగా చేసుకోవడానికి, చదువు అలవాటు చేసుకోవడానికి, రీడింగ్ హ్యాబిట్ని అలవాటు చేయడానికి వీళ్ళందరూ కూడా అది ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, దానికి అవసరమైతే మా వంతు సహకారాన్ని మేము కూడా అందించి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే సహకారాన్ని కూడా అందిస్తామని మీ అందరికీ మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబేద్కర్ యొక్క రైటింగ్స్, ఆయన ఫిలాసఫీ, ఆయన యొక్క ఐడియాలజీని తెలియజెప్పే బుక్స్ అన్ని కూడా అక్కడ పెట్టి అక్కడ విద్యావంతులందరినీ తయారు చేసే దానికోసం, పిల్లల్ని ఎంతో మేధావులుగా తీర్చిదిద్దే దానికోసం కృషి జరుగుతుంది. ఇదే ఒక ఉత్సాహాన్ని సమాజంలో ఆయన యొక్క చేసిన సేవల్ని, ఆయన ఇచ్చినటువంటి భారతదేశానికి ఇచ్చినటువంటి ఆయన మేధస్సుని, ఆయన చేసినటువంటి సాంఘిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగంలో స్ఫూర్తిని బట్టి రాజకీయ సంస్కరణలు భారతదేశానికి ఎంతో దిక్సూచిగా ఉన్నవి. ఈ వేనోళ్ళ కొనియాడదగ్గబట్టినటువంటి అత్యుత్తముడు, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని మాచవరం ఎంఎఫ్యు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలకు మాచవరం ఎంఎఫ్యులో మాకు సపోర్ట్ చేసిన, ఆర్థికంగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక జైభీములు. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఎటువంటి ఇది లేకుండా పోలీసు వారు మాకు ఎంతో పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక జైభీములు తెలుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేయమని ఇచ్చేస్తున్నాం. జై భీమ్. సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది పెనుమాల రాంబాబు కొనియాడారు. సమాజంలో మనం ఇంత స్వేచ్ఛగా, క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఔన్నత్యమే కారణమని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం కొండాయిపాలెంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, యువత, బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది పెనమాల రాంబాబు, పలువురు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ను స్మరించుకుంటూ డీజే సౌండ్స్, తీన్మార్ డప్పులు, వాయిద్యాలు, యువత డాన్సుల నడుమ గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. అంబేద్కర్ తీసుకువచ్చిన రిజర్వేషన్ల ద్వారా తాము చక్కగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తు చేసుకున్నారు. భారతదేశ ఖ్యాతిని నలు దిశలా చాటేందుకు గొప్ప కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గ్రామ ప్రముఖులు పేర్కొన్నారు. అనంతరం బీబీఏ న్యాయవాది పెనుమాల రాంబాబు మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, జీవన ప్రమాణాలు పెంచేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో మనం ఇంత స్వేచ్ఛగా, క్రమశిక్షణతో జీవిస్తున్నామంటే అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఔన్నత్యమే కారణమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా చేశారు. దాదాపు 40 సంవత్సరాల పూర్వం అంబేద్కర్ ప్రతిష్టాపన జరిగింది. ఆ రోజు నుంచి నిర్విరామంగా యజ్ఞం కొనసాగుతుంది. భావితరాల వారికి దిక్కులాగా ఒక రాష్ట్ర కేంద్రం లాగా అంబేద్కర్ జ్ఞానజ్యోతి వెలిగిస్తున్నాడు అందరి హృదయాల్లో. చాలా దీవెనలు కూడా అంబేద్కర్ జయంతి చేయడం, ప్రతి ఇంటిలోనూ పండగ, ప్రతి గడపకి పండగ, అందరూ తమ సొంత ఇంట్లో పండగలాగా జరుపుకుంటారు అంబేద్కర్ జయంతిని. చుట్టుపక్కల ఉదయం పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి విధంగా అందరికీ సంక్రాంతి, ఉగాది ఎలాగో అంతకంటే గొప్పగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.